పూర్వం నరనారాయణులు బద్రికా క్షేత్రంలో తపస్సు చేస్తా ఉన్నారు. అయితే ఇంద్రుడు ఆ తపస్సుకి ఎలాగైనా భంగం కలిగిద్దాం అని అనుకున్నాడు. జనరల్గా డౌట్ వస్తూ ఉంటుంది, ఇంద్రుడు ఎందుకు అందరినీ గిలుతా ఉంటాడు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్షత్రియుడు ఇంద్ర పదవిని పొందాలంటే 100 అశ్వమేధ యాగాలు చేయాలి. అలాగా కొన్ని కండిషన్స్, క్రైటీరియా ఉంటుంది. సో ఇంద్రుడు తన ఇంద్ర పదవిని కాపాడుకోవడం కోసం అశ్వమేధ యాగాల్ని, ఇట్లా తపస్సుని భంగం చేద్దామని చూస్తూ ఉంటాడు. సో ఆ భాగంలో ఈ నరనారాయణుల యొక్క తపస్సును కూడా భంగం చేద్దాం అనుకుంటాడు. తానే స్వయంగా వెళ్ళి క్రూర మృగాలతో వాళ్ళని భయపెడదాం అనుకుంటాడు. కానీ వాళ్ళు కొంచెం కూడా భయపడరు. తర్వాత మన్మధుణ్ణి, అప్సరసల్ని పంపి ఆ తపస్సు చెడగొడదాం అనుకుంటారు. కానీ వాళ్ళు దాన్ని కొంచెం కూడా పట్టించుకోలేదు. దానికి మన్మధుడు, ఇంతమంది అందమైన అప్సరసలు కళ్ళ ముందు నాట్యం ఆడుతున్నా మీకు కొంచెం కూడా చూడాలని అనిపించట్లేదా అని అడిగితే, దానికి నరనారాయణులు ఇదేం అందము అని చెప్పి వాళ్ళ తొడని చీల్చి ఒక అందమైన స్త్రీని పుట్టించారు. తొడలు అంటే ఊరువు అని అంటాం. సో ఆ తొడల్లోంచి వచ్చిన ఆమెని ఊర్వశి అని పేరు పెట్టారు. ఇది బర్త్ ఆఫ్ అప్సరస ఊర్వశి. ఇలాంటి ధార్మిక్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ కొట్టండి తెలుగు సనాతని గైడ్. నమశంకరాయ.